తమిళనాడు ఎలక్షన్స్లో సంచలనం సృష్టిస్తున్నటువంటి విజయ్ ప్రస్తుతం ఏదైతే ఆ ఫలితాలు వెలువడుతున్నటువంటి సందర్భాలు అన్నీ కూడా చూసుకుంటే దాదాపు 100కు పైగా స్థానాల్లో ముందంచెలో ఉంది విజయ్కి సంబంధించిన టీవీకే పార్టీ. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో కావచ్చు, వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు కొంతమంది వీళ్ళందరూ కూడా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఆ పెళ్ళిలో కలిశాడో అదృష్టం అని చెప్పేసి ఆ విధంగా మాట్లాడడం కావచ్చు, విజయ్ని వాళ్ళు ఓన్ చేసుకోవడం, అతనికి మద్దతుగా పోస్టులు పెట్టడం, ఇవన్నీ కూడా అసలు ఎందుకు జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి. మరి అయితే ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవలత గారు. మేడం నమస్కారం అండి. నమస్తే మేడం, ఎట్టకేలకు విజయ్ పార్టీ గెలుపుకు దగ్గరలో ఉంటే ఇక్కడ ఆంధ్రాలో వైఎస్ఆర్సీపీ మద్దతుదారులందరూ కూడా సపోర్ట్ చేసుకుంటూ దానికి సంబంధించి జగన్కి అతనికి ముడిపెడుతూ పోస్టులు పెడుతున్నారు. ఇప్పుడు నిజంగా అతను గెలుస్తుంటే అతను గెలుపుకి సంబంధించి పోస్టులు పెడితే తప్పలేదు, కానీ జగన్మోహన్ రెడ్డి ఆ గెలుపుకు ఆపాదిస్తూ ఆ విధంగా ఆయన ఓన్ చేసుకుంటూ పోస్టులు అయితే పెడుతున్నారు. కారణం ఏంటంటారు అసలు? అంటే ఎక్కడ గెలుపు ఉంటే అక్కడ వెళ్ళి మనం ఆ పంచం చేద్దామనే ఉద్దేశం వైసీపీకి ఎప్పుడూ ఉండేదే కదా, ఇప్పుడు కొత్తగా వచ్చిందేమీ కాదు. ఎందుకంటే స్టాలిన్ ఏమో అధికారంలో ఉన్నప్పుడేమో ఆయన్ని సీఎంగా ఈయన ప్రమాణ స్వీకారం రోజున స్టాలిన్ గారిని పిలిపించుకోవటం కానివ్వండి, ఆ రోజున జరిగింది. తర్వాత ఈ మధ్య పెళ్ళిళ్ళు చెన్నైలో కలిసినప్పుడు కూడా స్టాలిన్ గారిని ఇద్దరు ఉదయనిధయ్ కానివ్వండి, స్టాలిన్ కానివ్వండి, మధ్యలో జగన్మోహన్ రెడ్డి ఇలా నిలబడుకొని అత్యంత అనుబంధాలతో కూడిన స్నేహం కింద పోర్ట్రే చేశారు. మొత్తం అది సోషల్ మీడియాలో ఫొటోస్ పెట్టుకొని. స్టాలిన్ గారు అప్పుడు సీఎం కాబట్టి, ఎందుకంటే ఆయన సీఎంగా ఉన్నారు. చూసారా, పక్క రాష్ట్రం వాళ్ళు మమ్మల్ని ఎంత బాగా మాతో కలివిడిగా ఉన్నారు, మమ్మల్ని ఎంత బాగా జగనన్న క్రేజ్ ఏ రేంజ్లో ఉంది పక్క రాష్ట్రాల్లో. అసలు జగనన్న వెళ్తుంటే అక్కడ సీఎంలు గడగడలాడిపోతున్నారు అన్నట్టు ఆ రేంజ్లో వాళ్ళు సోషల్ మీడియాలో కూడా మొత్తం అలా ఇదైంది. అదే కొన్ని సోషల్ మీడియాలో కూడా మనం చూసాం, విజయ్ గారు బొకే తీసుకెళ్లి అక్కడ వధువుకి వరుడికి ఇవ్వటానికి ఒక బొకే పట్టుకెళ్తే ఆ బొకే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కజిన్ పెళ్లిలో ఆ పెళ్లిలోనే ఆ బొకేని జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తున్నారేమో అని ఆయన చేయి చాపటం కానివ్వండి, అది లేదు అన్నట్టు ఆయన ఇట్లా లాగేసుకొని వెళ్ళిపోవటం కానివ్వండి, ఇవన్నీ చూసాం. అంటే ఆ రోజునేమో విజయే వద్దనుకున్నాడు. ఆయన లిటరల్గా కూడా చెప్పాడు, నాకు ఎవరితో కూడా నేను ఏ కూటమిలో ఉండను, నేను ఇండివిజువల్గా వెళ్తాను అనేది అయితే ఆయన డిక్లేర్ చేశాడు. రాజకీయమే. సరే, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఆయన అంటే రోజా గారిని ఒకవేళ ఈయన పంపించాడా, ఆవిడికి అక్కడ స్థానం క్రియేట్ చేసుకోవాలనుకుందా, ఇవన్నీ చూసినా విజయ్ని వెళ్ళి కలవటం అయితే జరిగింది. అంటే ఆవిడికి యాక్చువల్లీ నిరుద్యోగం పరిస్థితిలో ఉంది, ఎక్కడ ఉద్యోగం లేని ఖాళీగా ఉంది, ఉద్యోగం అనేది లేదనమాట. ఎందుకంటే నెక్స్ట్ ఆ ఉద్యోగం వస్తుందో రాదనేది కూడా నమ్మకం లేని పరిస్థితిలో ఉంది. అంటే ఎమ్మెల్యే సీట్ వచ్చే పరిస్థితి కూడా కనపడలేదు, వచ్చినా గెలిచే పరిస్థితి కూడా లేదు. వాళ్ళ పార్టీ అసలు ఇంకా వస్తుందనే నమ్మకమే లేదు. అలాంటప్పుడు ఆవిడకి రాజకీయ అవకాశాల కోసం విజయ్ గారిని కలవటం కానివ్వండి, ఇవన్నీ చేసింది. విజయ్ గారి దగ్గరికి వెళ్తే ఆమెని పార్టీలో చేర్చుకోనని కానివ్వండి ఖచ్చితంగా చెప్పడం జరిగింది. సరే, జగన్మోహన్ రెడ్డి గారే పంపించారా అని అనుకున్నా, ఒకవేళ మేబీ పంపించుంటే కూడా అనుకుందాం, చేర్చుకోలేదు కదా. సో ప్రచారం చేస్తానన్నా వద్దన్నారుగా. సో డిఎంకేకి వెళ్ళి ప్రచారం చేసింది, ఆవిడ తిరిగింది. ఈ రోజున వాళ్ళు ఈ స్థాయికి పడిపోవటానికి ఆవిడ హ్యాండ్ ఖచ్చితంగా ఉంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఆవిడ ఎక్కడ వెళ్ళి పనిచేసినా కానివ్వండి అది రివర్స్గానే బూమరాంగ్ అవుతుంది. ఎందుకంటే ఆవిడ మాట్లాడే పద్ధతే కావచ్చు, ఆవిడ నేచర్ ఏంటనేది కూడా తమిళనాడు ప్రజలకు బాగా తెలుసు కాబట్టి ఆవిడని పక్కన పెడతారు, ఆవిడని ఎక్కడా కూడా రానివ్వరు అనేది అయితే మనకు ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఓకే, మరి అయితే ఇప్పుడు చూసుకుంటే విజయ్ ఎన్నికల ప్రచారంలో ఒక ర్యాలీలో భాగంగా వెళ్తుంటే ఎవరో ఒక వ్యక్తి, ఒక అభిమాని బహుశా జగన్మోహన్ రెడ్డితో ఉన్నటువంటి ఫోటోని ఇవ్వడం, దాన్ని విజయ్ పట్టుకున్న ఫోటోని ఇప్పుడు బాగా ట్రెండ్ చేస్తున్నారు వైఎస్ఆర్సీ పార్టీ వాళ్ళందరూ కూడా. అసలు దీనికి ఏంటి సంబంధం? జగన్మోహన్ రెడ్డికి అక్కడ విజయ్ పార్టీ గెలుపుకి సంబంధించి ఏంటి సంబంధం అంటారు? అంటే ఇప్పుడు ఒక ఫోటో చూసేసి దానికి విజయం వచ్చి ఆయన ఫోటో పట్టుకున్నాడు కాబట్టే విజయ్ గారు గెలిచారు అని వీళ్ళు పోర్ట్రేట్ చేసుకోవటానికి చూస్తున్నారు. ఇప్పుడు అక్కడికి ఒక మోదీ గారి బొమ్మ తీసుకుని వెళ్ళి ఇచ్చినా పట్టుకుని ఉండేవాళ్ళేమో, ఇంకోటి చంద్రబాబు నాయుడు గారి ఫోటో తీసుకెళ్ళి ఇచ్చినా పట్టుకొని ఉండేవాళ్ళేమో. ఎందుకంటే ఆయన చెప్తాడు అప్పుడు, ఈయన ఒక ప్రధానిగా నేను పట్టుకున్నాను, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చున్నారనుకో, అవును నాకు నచ్చిన సీఎం అని అనేవాళ్ళు, విజనరీ లీడర్ అనేవాళ్ళు,
వాళ్ళు తీసుకొచ్చిన సంస్కరణలే కానీ అవన్నీ నాకు ఇష్టం అనేవాళ్ళు పట్టుకునేవాళ్ళు. ఒక గాంధీ గారి ఫోటో తీసుకెళ్ళినా పట్టుకుంటారు. అంటే ఎవరైతే వాళ్ళ అభిమానులుగా ఉంటారు కాబట్టి వాళ్ళని ఒప్పించకూడదు ఆ ప్లేస్లో అని ఇప్పుడు తీసుకొని విసిరికొట్టలేరు కదా. అక్కడ దగ్గరికి వరకు తీసుకెళ్ళి పట్టుకోమని చేతికి అందించేసిన తర్వాత తీసి ఇసిరైతే కొట్టరు. సో ఎవరిదైనా పట్టుకుంటారు. సరే ఆ రకంగా పట్టుకున్న ఫోటోని ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారితో అంత క్లోజ్ అంత ఇది ఉంటే సో ఈయన ప్రచారం చేసేవాడుగా, జగన్మోహన్ రెడ్డి గారిని పిలిపించుకునేవాళ్ళుగా, రమ్మని చెప్పేవాళ్ళు కదా, ఏదైనా బార్డర్ ఓట్ బ్యాంక్ ఏమైనా పడుతుందేమో అనేది ఉండేది కదా. కానీ ఆయన ఎక్కడా కూడా కోరలేదే. సో వీళ్ళు పంపిన మనిషిని కూడా వాళ్ళు తిరస్కరించారు కదా. సో మేబీ పంపారా, ఆవిడంతటా ఆవిడే వెళ్ళిందా, ఏది జరిగినా రోజా వెళ్ళింది, తిరస్కరించడం అయితే జరిగింది. సరే ఇవన్నీ ఎందుకు జరిగాయి చెప్పుకోరు మరి వాళ్ళ సోషల్ మీడియాలో, మరి ఇవి ఎందుకు చెప్పుకుంటారు? టాలెంట్ ఉన్న ఫోటోలు కూడా ప్రచారం చేసుకోవాలి కదా మరి. ఎందుకు ఇప్పుడు ఓడిపోయిన గుర్రాలు మాకెందుకు? ఓడిపోయిన వాళ్ళని మేము పట్టించు అవసరం లేదు. వాళ్ళు సీఎంగా ఉంటే వాళ్ళకి ఇది అంటే జగన్మోహన్ రెడ్డి గారిది ఎక్కడా కూడా విలువలతో కూడిన రాజకీయం కాదు. ఎవరైతే అవసరానికి కావాలో వాళ్ళని వాడుకుంటారు. మనకు ప్రతి సిచ్యువేషన్ కూడా మనకు అట్లాగే కనపడుతుంది చూడండి. ఇక్కడ ఆయన రాజకీయ భవిష్యత్ స్టార్టింగ్ నుంచి కూడా చూసుకుంటే ప్రతి చోట కూడా వాళ్ళని ఎవరిని ఎక్కడి వరకు వాడాలో అక్కడి వరకు వాడేసి అవతల అంటారు కదా కూరలో కరివేపాకులాగా ఏర్పడేస్తాడని. సో అదే రకంగా జరుగుతుంది. ఈరోజు స్టాలిన్ గారి పరిస్థితి అయినా అంతే, కూరలో కరివేపాకులాగా ఆయన సీఎంగా అంతే. ఇప్పుడు ఆయన సీఎంగా ఉన్నప్పుడు అది వేరు, ఒక పక్క రాష్ట్రం సీఎం తమిళనాడు సీఎం కాబట్టి ఇది వేరుగా ఉంటుంది, ఆ బాండింగ్ వేరు ఉంటుంది. ఇప్పుడు సీఎం కాదు కదా. సో ఇప్పుడు ఎవరైతే గెలుపు గుర్రాల్లో ఉన్నారో, ఎవరైతే నెక్స్ట్ సీఎం అవుతున్నారో వాళ్ళు మావాడు అని చెప్పుకోవటానికి చేస్తుంటారు. స్టాలిన్ ముందంజలో ఉంటే ఆ ఫోటోలు బయటకు వచ్చాయంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు మొన్నటి వరకు అదే తిరిగాయి కదా. ఇప్పుడు 2 గంటల ముందు నుంచి ఇవి తిరుగుతుంది విజయ్ గారిది. సో అంతకుముందంతా స్టాలిన్ గారే కదా, ఆయనే గెలుస్తాడని కానివ్వండి, ఆయనే అధికారంలో ఉంటారని కానివ్వండి, అదే కదా జరిగింది. సో అక్కడ వాళ్ళకి ఏంటంటే ఖచ్చితంగా ఎవరైతే గెలుస్తారో, ఎవరైతే అధికారాల్లో ఉంటారో అధికారం కావాలి, అధికారం కోసం ఏమైనా చేస్తారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మనం చూసాం ఈ గతంలో ఆంధ్రప్రదేశ్లో ఏమేమి జరిగాయి అనేది. సో ఇప్పుడైనా పక్క రాష్ట్రం వాళ్ళతో ఎవరితోనైనా ఉండాలన్నా, ఏదైనా స్నేహబంధం ఉండాలన్నా ఖచ్చితంగా అధికారంలో. ఇప్పుడు తెలంగాణలో పరిస్థితి ఏమైంది? సేమ్ తెలంగాణలో కూడా అధికారాల్లో ఇద్దరు ఉన్నప్పుడు బాగా విందులు వినోదాలు నడిచాయి. అధికారం కోల్పోయాక లేదు కదా. సో ఒకళ్ళ మాట ఒకళ్ళు ఎత్తే పరిస్థితి కూడా లేదు. అదే సేమ్ తమిళనాడుకి కూడా అదే వర్తించింది ఇప్పుడు. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. నమస్తే.